आणि संधीसाठी जे तुम्हाला माझं साक्ष, देवाचं साक्ष तुम्हाला सांगण्यासाठी సంధి दिल्याबद्दल దేవాల ధన్యవాదాలు देतो. ఈ సాయంకాల సమయంలో నాకు ఇచ్చినటువంటి దేవుడు నాతో మాట్లాడి మీతో పంచుకోబోతున్నటువంటి సాక్ష్యాన్ని మీతో చెప్పబోతున్నాను. असं जर सांगायला गेलं तर भरपूर साक्ष आहे. देवाने अनेक अद्भुत कार्य आमच्या जीवनात केलंय. ఇలా చెప్పుకుంటా పోతే నా జీవితంలో చాలా ఉన్నాయి సాక్ష్యాలు, కానీ కొన్ని మాత్రమే మీతో పంచుకోబోతున్నాను. आणि मी प्रिपेअर नव्हतो, पण पास्टरने सांगितलं साक्ष द्यायला. కానీ నేను ఈరోజు రెడీ లేకుండా చెప్పుకోవడానికి, కానీ పాస్టర్ చెప్పారనేసి ఇప్పుడు కొంచెం మాత్రమే చెప్పుకుంటున్నాను. तर मी प्रयत्न करेल जे देवाने माझ्या संगती माझ्या जीवनात जे कार्य केलेत मी तुमच्या संगती ॲटलिस्ट थोडक्यात सांगण्यात प्रयत्न करेल. నేను కొంచెమైనా ఈ సాక్ష్యాన్ని పంచుకోవాలని ఆశిస్తుంటున్నాను. मी प्रथम वचन वाचतोय साम्स स्तोत्रसंहिता ह्याचा 103 अध्याय 1 आणि 2. साम्स 103 वर्स 1 and 2. నేను వాక్యం చదువుకుంటున్నాను. కీర్తనాల గ్రంథం 103 అధ్యాయం 1 నుండి 3 వచనాల వరకు. हे माझ्या जीवा परमेश्वराचा धन्यवाद कर. हे माझ्या सर्व अंतर्यामा त्याचा पवित्र नामाचा धन्यवाद कर. हे माझ्या जीवा परमेश्वराचा धन्यवाद कर आणि त्याचे सर्व उपकार विसरू नकोस. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగమునను సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. धन्यवाद. వందనాలు చెల్లించుకుంటున్నాను. या वचनात असं सांगितलंय की तू परमेश्वराचे उपकार कधीच विसरू नकोस. ఈ వాక్యంలో చెప్పిన విధంగా దేవుడు చేసిన కార్యాలని ఏ రోజు కూడా మరవకము. आणि आपण तर मनुष्य आहे, आपण कधी कधी विसरतो पण परमेश्वर विसरत नाही. మనము మనుషులము, మనము ఏదైనా దేవుడు చేసిన కార్యాన్ని మర్చిపోవచ్చు, కానీ దేవుడు మనల్ని ఏ రోజు కూడా మరవడు. मी साक्ष सांगायचं आहे तर मी पुणेमध्ये मागील 15 ते 20 वर्ष एकटा राहत होतो. నా సాక్ష్యాన్ని బట్టి నేను పూణేలో 12 నుండి 13 సంవత్సరాలు 12 నుండి 13 సంవత్సరాలు ఒక్కనే ఉండేవాడిని. आणि जेव्हा मी तिथं गेलो पुण्यात माझ्या संगती कोणी नव्हतं. मी एकटाच होतो. माझे फ्रेंड्स नव्हते, माझे रिलेटिव्स नव्हते. मी फक्त एज्युकेशनसाठी गेलं तिथं आणि देवाचं साह्य आणि देवाचं संगती माझ्या संगती होतं. నేను మొదటగా పూణేకి వెళ్ళిన తర్వాత నాతోటి ఎవరు కూడా లేరు. నా ఫ్రెండ్స్ అయినా, నా రిలేటివ్స్ అయినా, నాతోటి వాళ్ళు ఎవరు అంటూ లేరు, కానీ నాతో పాటు నా దేవుడు ఉన్నారు. आणि मग तिथं राहत असताना एज्युकेशन कंप्लीट नाही झालं तर मी जॉब शोधलं. అక్కడ ఉన్న సమయంలో నేను చదువులో నా చదువు కంప్లీట్ కాలేదు, కానీ ఆ కంప్లీట్ కాకముందే నేను జాబ్ వెతుకుతున్నాను. आणि जॉब करत असताना पहिलं माझं हे होतं की मी देवाच्या वचनात वाढवण्यासाठी मी चर्च शोधत होतो. నేను చదువుకునే సమయం కన్నా, జాబ్ కన్నా, కానీ నేను దేవునితోటి ఎక్కువ సమయం గడుపుకోవాలని, దేవునితోటి ఎక్కువగా ఉండాలనేసి చర్చ్ వెతుకుతుండే. आणि देवाच्या कृपेने मला चांगलं एक चर्च भेटलंय आणि तिथं मी जा लागलो. దేవుని కృప ద్వారా నాకు ఒక చర్చ్ దొరికింది, అక్కడ నేను వెళ్ళగలిగాను. आणि चांगलं फेलोशिप आणि चांगलं देवामध्ये वाढत होतो. దేవుని సన్నిధిలో మంచి సహవాసాన్ని కలిగి అందరితోటి మంచిగా ఎదుగుదల తనకు దొరికింది. आणि भरपूर फ्रेंड्स झाले माझे आणि तिथं मी चांगलं काम करत होतो आणि देवाच्या वचनामध्ये वाढत गेलो होतो. నాకు మంచి ఉద్యోగం కూడా దొరికింది అక్కడ, ఇంకా చాలామంది ఫ్రెండ్స్ దొరికారు. అలాగే దేవుని వాక్యంలో నేను ఎదుగుటకు ముందడుగేశాను. आणि कधी कधी घरच्यांचं पॅरेंट्सचं आठवण यायचं, पण तरी पण देखील देवाचं
सानिध्य आणि देवाचं प्रेझेन्स आणि माझे फ्रेंड्स आणि तिथले जे काही फॅमिलीज होते ते मला माझे पॅरेंट्सचे कमतरता भाजू नाही दिले. అప్పుడప్పుడు నా ఇంటి వాళ్ళు గుర్తొచ్చినా కానీ నేను అక్కడ దేవుని సన్నిధంలో ఆడబడుటకు ఇంకా అక్కడ ఉన్న నా ఫ్రెండ్ సర్కిల్ తోటి ఉంటూ ఇంకా నేను దేవుని సన్నిధిలో ఎదగగలిగాను. आणि मला तिथं भरपूर आशीर्वाद केला आणि देवाने मला तिथं वापरायला लागलं. मी प्रेयर ग्रुपमध्ये, यूथ ग्रुपमध्ये आणि संडे स्कूलमध्ये देखील स्वार्थ आणि मिनिस्ट्री करायला लागलो. అలాగే దేవుడు నాతో చాలా సహవాసం చేయడానికి ఉపయోగించబడ్డారు. అలాగే తనకు దొరికినటువంటి ఫెలోషిప్, యూత్ మీటింగ్స్ అయినా, సండే స్కూల్ పిల్లలైనా చాలామంది ఫ్రెండ్ సర్కిల్ దొరికింది. आणि मग काही वर्षानंतर मला आता तुम्हाला सर्वाला माहीत आहे कोविडमध्ये सर्व लोक कसे सफर झाले. तसंच मला पण कोविड झालं. మీకు అందరికీ తెలుసు కోవిడ్ సమయంలో ఎలా ఉండే మన సిచ్యువేషన్ అంతటా ఈ భారతదేశంలో. అలా తనకు కోవిడ్ అయింది. आणि मी तिथं एकटा होतो. అక్కడ నేను ఒక్కనే ఉన్నాను. आणि जे काही हॉस्पिटलाइज केले ते सर्व माझ्या फ्रेंड्सनी केलं. माझे 4 फ्रेंड्स आहे आणि ते 4 फ्रेंड्सनी मला जे काही हॉस्पिटलचं खर्च आहे, जे काही हॉस्पिटल बिल्स आहे आणि जे काही जिथून माझ्या रूमवरून हॉस्पिटलला नेणे आणणे ते सर्व माझ्या फ्रेंड्सनी केले. నాకు అక్కడ 4 ఫ్రెండ్స్ ఉన్నారు. ఆ 4 ఫ్రెండ్స్ నాకు ఆ సమయంలో సహాయం చేశారు. ఏదైనా టిఫిన్ తీసుకురావడమైనా, తనకు కావలసిన సరుకులు, తనకు కావలసిన క్లాత్స్ అన్నీ కూడా వాళ్ళు ఉండి చూసుకున్నారు. आणि हे सर्व मी विचार करायचा आणि मी हे विचार केला की देवाने मला हे फ्रेंड्स पाठवले आहेत. ఇదంతా ఆలోచిస్తే నాకు ఇక్కడ నుండి వచ్చిన స్నేహితులు అన్నట్టు ఆలోచిస్తే ఆ స్నేహితులు నాకు దేవుడు ఏర్పరచుకున్నారు. आणि माझे घरचे पण, माझे पॅरेंट्स पण खूप टेन्शन घेत होते आणि त्यांना सांगितलं मम्मा तू काही काळजी करू नको, परमेश्वर आणि माझे हे सर्व फ्रेंड्स माझे संगते आहेत. ఇలా చూసుకుంటే నా పరిస్థితి ఇలా ఉంది. ఇక పేరెంట్స్కి అయితే మనకందరికీ తెలుసు మన పేరెంట్స్ ఎట్లా టెన్షన్ పడతారో, అలాగే వాళ్ళ పేరెంట్స్ కూడా టెన్షన్ పడినరు. అయితే తను చెప్పిండు వాళ్ళ పేరెంట్స్కి నాకు ఫ్రెండ్స్ అందరు ఉన్నారు, మీరేం టెన్షన్ తీసుకోకండి అని. मग नंतर मी देवाच्या कृपेने बरं झालो आणि मी रिटर्न माझ्या होम टाऊनला आलो केगावमध्ये. దేవుని దయ వలన ఆ రోజు నేను స్వస్థపరచబడ్డాను. ఆ తర్వాత నేను మా సొంత ఊరు కేగావ్కు వచ్చేసాను. आणि मग अचानक माझ्या मम्मानी एक फोटो दाखवला, हे मुलगी आहे, तुला लग्न करायचं आहे म्हणून. मी नाही करणार म्हटलं, मला नाही आवडलं. అంటే వీళ్ళ అమ్మ వాళ్ళకి ఒక ఫోటో చూపెడితే ఈ అమ్మాయిని నువ్వు పెళ్లి చేసుకోవాలని చెప్పేస్తే తను అన్నాడు నేను ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోను అనేసి చెప్పేసిన, నాకు ఇష్టం లేదనేసి చెప్పాడు. पण माझं प्लॅन आणि देवाचा प्लॅन खूप वेगळा आहे. కానీ నా యొక్క ప్లాన్స్ అనే దేవుని యొక్క ప్లాన్స్ చాలా వ్యతిరేకంగా ఉన్నాయి. आणि माझ्या पॅरेंट्सनी फोर्स केला आणि बोललं की कर. मग विचार केला, देवाकडे प्रार्थना केली आणि देवाने उत्तर दिलं की येस ओके म्हण आणि लग्न करू. असं म्हणलं की సారీ ఇలా చెప్పారు నా పేరెంట్స్. నువ్వు ఆలోచించుకొని నువ్వు ఒక డిసిజన్ తీసుకొని ఏదైనా ఓకే చెప్పానంటే తను ప్రార్థన చేసుకొని తన యొక్క నిర్ణయానికి వచ్చేసిండు. आणि देवाच्या दयेने मला माझी वाईफ म्हणून भारती भेटली. ఈరోజు దేవుని దయ వలన నా యొక్క భార్య ఈరోజు భారతి నాకు దొరికింది. मी कधी पण विचार केला, आता पण विचार करेल तर मी हे रिग्रेट करेल की नाही केलं असतं ना मी खूप लॉसमध्ये झालो असतो. ఈ రోజు కూడా ఇప్పటి వరకు కూడా నేను ఆలోచించుకుంటా, ఒకవేళ నేను భారతిని వేసుకోకుంటే ఈ యొక్క సంతోషము కూడా, ఈ యొక్క సన్నిధి కూడా ఈరోజు దొరకకపోతుండే. मीच नाही, माझे पॅरेंट्स, माझे फ्रेंड्स, माझे चर्च पास्टर, त्यांची फॅमिलीज सुद्धा एवढं ब्लेसेड आहे भारतीमुळे. ఈరోజు భారతి వల్ల నువ్వు ఈరోజు ఆశీర్వదించబడ్డావు. అంటే తన వల్ల అంటే నా భారతి ద్వారా అందరూ కూడా సంతోషంగా ఉన్నారు. అందరూ కూడా అంటున్నారు, తన ఫ్రెండ్స్ అయినా
చర్చ్ ఫ్యామిలీస్ అయినా తన పేరెంట్స్ తన రిలేటివ్స్ అయినా కూడా भारती द्वारा నువ్వు చాలా आशीर्वादिंचबड्डाవు అనేసి आम्ही लग्न करून मी परत पुण्याला गेलो आणि तिथं पण परत न्यू बिगिनिंग माझं न्यू लाईफ चालू होणार होतं. मला काहीच कळत नव्हतं की काय करणार काय नाही करणार. పెళ్లి చేసుకున్న తర్వాత కూడా నేను పూణేకి వెళ్ళిపోయాను. ఆ తర్వాత అక్కడికి వెళ్ళి కొత్త లైఫ్ ఎలా నేను ముందుకు కొనసాగించుకోవాలని ఆలోచించాను. కానీ నాకేమి కూడా అర్థం కాలేదు. मी माझ्या एक फ्रेंड होता रोहन म्हणून त्याच्या घरी मी 3 महिने राहिलो आणि नवीन रूम शोधत होतो मी. ఆ తర్వాత కూడా నేను నా ఫ్రెండ్ రోహన్ అని తన దగ్గర 3 నెలలు తన దగ్గర ఉండి ఇంకా వేరే కొత్త ఇల్లు చూసుకున్నాను.